జిల్లా పలాస నియోజకవర్గంలో మందస మండలం భోగాపురం గ్రామంలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం నియోజకవర్గ వ్యవసాయాధికారి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతులకు మెరుగైన పనులు చేస్తుంది. రైతులందరూ వ్యవసాయాధికారులకు అనుసంధానంగా పనిచేస్తే రైతుకు మంచి జరుగుతుంది అని తెలియజేశారు. ଆମର ଶ୍ରୀସମୀ ମ୍ୟାଡାମ ଧନ୍ୟବାଦ ଦିଏ। ତାପରେ ଆସିଥିବା ଗୌରବର ସମସ୍ତ ମୁଖ୍ୟ ଲୋକମାନଙ୍କୁ ଏଟା ଯେତେ ଅଛନ୍ତି ପ୍ୟାନେଲ ଉପରେ ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର ଜଣାଉଛି। ତତ୍ସଙ୍ଗେ ସଙ୍ଗେ ଆଉ ତିନୋଟି ମଣ୍ଡଳର ମହାନ ମାନେ ଆସିଛନ୍ତି। ତାପରେ ଥିବା ମା ଭଉଣୀ ମାନେ ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର ଜଣାଉଛି। ନମସ୍କାର ଆଉ ବିଶେଷ ଧନ୍ୟବାଦ। ଆଜିର ଶୁଭ ଦିନ କାରଣ రైతు సంబరం ମାନେ ରೈತ ମାନଙ୍କର ବହୁତ ଆନନ୍ଦ ବିଷୟ। କାହିଁକି ଆମର ଯୋଉ ପ୍ରଥମ ବିଡତା ପଡିଲା ତାପରେ ଦ୍ୱିତୀୟ ବିଡତାରେ ଯୋଉ ଆମ ମାନଙ୍କୁ 7,000 ପଡି ଯାଉଛି। ତେଣୁକରି ଆଜି ରೈತ ଭାଇ ମାନଙ୍କର ସମସ୍ତର ବହୁତ ଆନନ୍ଦ। କାହିଁକି ମାନେ ରೈತ ଗୋଟିଏ ଜଗତର ଗୋଟିଏ ମୁଖ୍ୟ ସ୍ତମ୍ଭ। ଯଦି ରೈತ ନଥିବେ ଆଉ ଜଗତ ରହିବନି। ତେଣୁକରି ମୁଖ୍ୟ ଭାବରେ ରೈತ ହେଉଛନ୍ତି ଆଉ ପୃଥିବୀର ଗୋଟିଏ ମେରୁଦଣ୍ଡ। ତେଣୁକରି ରೈತ ନିମନ୍ତେ ଆମର ଯୋଉ ନୂଆ ప్రభుత్వం ଆସିଲେ ବିଶେଷ ଭାବରେ ଆମର ଯେତେବେଳେ କି ଆମର ଏମଏଲଏ ପୁରୁଣା ଏମଏଲଏ ଥିଲେ ଆମର ଶିବାଜୀ ଆଜ୍ଞା ସେତେବେଳେ ଯୋଉ କରିଛନ୍ତି ଆମର ଗୋଟିଏ ପ୍ରୋଜେକ୍ଟ କରିଛନ୍ତି। ସେଥିପାଇଁ ତାଙ୍କୁ ମଧ୍ୟ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। తరఫున పంచాయతీరాజ్ శాఖ తరఫున ఇతర ప్రభుత్వ విభాగాల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా దయచేసి అందరూ వినండి। మేడం గత 3 రోజుల నుండి కూడా మీరు ప్రోగ్రాం ఇచ్చిన తర్వాత మన మనస మండల పెద్దలు కానీ భోగాపురం గ్రామస్తులు కానీ చాలా సహకారం అందించి రాత్రి పగలు మాతో పనిచేసి ఇంతమంది జనం రావడానికి ఈ మారుమూల గ్రామం అయినప్పుడు కూడా రావడానికి అవకాశం కల్పించారు। వారందరికీ మీ తరఫున మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేడం। తర్వాత రెండవది ఏంటంటే ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవకు సంబంధించి 2-3 విషయాలు నేను తెలియజేసుకుంటాను। తర్వాత మిగిలిన విషయాలు గౌరవ శాసనసభ్యులు వారు తెలియజేస్తారు। ముఖ్యంగా అందరూ రైతులు వినండి। ఇది పిఎం కిసాన్ అనేది 2,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు గౌరవ ప్రధానమంత్రి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తుంది। రెండవది అన్నదాత సుఖీభవ। ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు 3 విడతల్లో వేస్తుంది। సో మొత్తం కలిపి 20,000 రూపాయలు। దీనికి సంబంధించి అర్హతలు ఏంటంటే 10 సెంట్లు భూమి దాటిన రైతులందరూ కూడా ఈ కార్యక్రమానికి అర్హులే। 10 సెంట్లు ఇంతకు పూర్వం అయితే 1 సెంటున్న ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కనీసం 10 సెంట్లు భూమి ఉండాలి, పైన ఉండాలి। రెండవది ఏంటంటే రెవెన్యూ శాఖ వారి వెబ్లాండ్ దీంట్లో సైట్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరికీ అర్హత ఉంటుంది। ఎవరికైనా భూమి ఉండి రెవెన్యూ వారి వెబ్లాండ్లో పేరు లేనట్లయితే వారు పిటిషన్ చేసుకొని అందులో చేరినట్లయితే వాళ్ళు కూడా అర్హత లభిస్తుంది। ఇది రెండవది। ఇక మూడవది ఏంటంటే ఒక కుటుంబానికి ఒక రైతుకు మాత్రమే వస్తుంది। రైతు తండ్రి పేరు, తల్లి పేరు, కొడుకు పేరు, కోడల పేరు